నమస్కారం అండి సుధీర్ గారు. నమస్కారం. నమస్తే అండి. ఇప్పుడు మే 28న సిఎస్కే వర్సెస్ ఆర్ఆర్ జరగబోతుంది కదా, మ్యాచ్ ఎలా ఉండబోతుంది అంటారు మీరు? I think it will be interesting, Andy. It will be interesting because I think both the teams we know that they have lost actually. I think chance అయితే కోల్పోయినారు ఈ సంవత్సరం. Unfortunately, both the teams are out of the tournament. And for RR, actually, this is the last day IPL ఈ 2025 సీజన్ లో. అండ్ చెన్నైకి ఇంకొక మ్యాచ్ కూడా ఉంది రమ్య. ఇంకా వాళ్ళు గుజరాత్ తోటి ఆడబోతున్నారు వాళ్ళు. బట్ ఈ టూ మ్యాచెస్ కూడా నేను అనుకుంటాను గెలిచినట్లయితే ఓన్లీ కాన్సలేషన్ విన్స్ మాత్రమే అవుతాయి వాళ్ళకి. బికాస్ టోర్నమెంట్ లో వాళ్ళు ఆ, అంతకంటే ముందుకైతే వెళ్ళలేరు. నైన్త్ నుంచి ఎయిత్ పొజిషన్ లో ఉండాలా, ఎయిత్ నుంచి నైన్త్ పొజిషన్ లో ఉండాలా, ఆర్ లేకుంటే లాస్ట్ లో ఉంటారా? బికాస్ నిన్న ఎస్ఆర్హెచ్ ఎప్పుడైతే వాళ్ళు ఎల్ఎస్జి ఓడించారో, ఎస్ఆర్హెచ్ కు నేను అనుకుంటాను కొంచెం ఛాన్స్ కనబడుతుంది. సిక్స్త్ సెవెన్ పొజిషన్ కు కొంచెం ఛాన్స్ అయితే కనబడుతుంది. సో ఇప్పుడు లాస్ట్ 3-4 పొజిషన్స్ లో ఉన్నటువంటి టీమ్స్ అన్ని కూడా నేనేమనుకుంటానంటే రమ్య, జస్ట్ వాళ్ళు ట్రై చేయాల్సింది ఏంటంటే వీ హావ్ నాట్ హిట్ ద రాక్ బాటమ్ దిస్ సీజన్ అన్నటువంటి దాని నుంచి బయటికి రావాలి. దట్స్ ఇట్. సో ఇప్పుడు రాక్ బాటమ్ లో ఎవరు ఉంటారు? ఇప్పుడు ఈ రోజు ఫర్ ఎగ్జాంపుల్ ఆర్ఆర్ ఓడిపోయినారు అనుకోండి, ఇక వాళ్ళు లాస్ట్ లోనే ఉండిపోతారు. దానికంటే ముందు చెన్నై ఉంటుంది, దానికంటే ముందు హైదరాబాద్, అంటే ఎయిత్ నైన్త్ పొజిషన్స్, 10th. సో దాని కొరకే ప్రయత్నిస్తారు. ఎందుకంటే ప్రైడ్ అనేది చాలా ఇంపార్టెంట్. అంటే టోర్నమెంట్ లోనైతే వాళ్ళు ఆల్రెడీ అవుట్ ఆఫ్ ద టోర్నమెంట్ అయిపోయినారు కనుక, అంటే ఈ సంవత్సరం ఈ మిగిలిన 2 మ్యాచెస్ లో చెన్నై ఏవి ప్లస్ పాయింట్స్ వాళ్ళు క్యారీ చేసుకోగలుగుతారు నెక్స్ట్ ఇయర్ కొరకు. ఇప్పుడు యంగ్స్టర్స్ అయితే ఉన్నారు కదా అందరూ, వాళ్ళని ఎట్లా ట్రైన్ చేయాలి, వాళ్ళని ఎట్లా ఎంకరేజ్ చేయాలి, వాళ్ళని ఎట్లా బూస్ట్ చేయాలి నెక్స్ట్ ఇయర్ కొరకు, అది చెన్నై చూసేది. అట్లాగే ఆర్ఆర్ కూడా ఈ సంవత్సరం అంతా అయిపోయింది వాళ్ళకు. అండ్ బట్ కొన్ని ప్లస్ పాయింట్స్ కనబడ్డాయి. ముఖ్యంగా మనకు తెలుసు కదా రమ్య, సౌరవ్ సూర్యవంశి లాంటి ఒక యంగ్స్టర్ బ్రిలియంట్ పర్ఫార్మెన్స్ కనబరిచాడు అండ్ ఒక సెంచరీ కూడా సాధించాడు. దట్టు గుజరాత్ టైటన్స్ అగైన్స్. గుజరాత్ టైటన్స్ ఇప్పటి వరకు రమ్య అందరికంటే టాప్ లో ఆడినటువంటి టీం. సో ఆ టీం పైన సెంచరీ సాధించడం అనేది మామూలు విషయం కాదు. ద బెస్ట్ బౌలింగ్ అటాక్, వన్ ఆఫ్ ది బెస్ట్ కానీ బౌలింగ్ ఆల్రెడీ అటాక్స్ కోల్కతా అగైన్స్. నైట్ రైడర్స్ పైన సిఎస్కే గెలిచేసింది. ఇప్పుడు నెక్స్ట్ ఎలాంటి వ్యూహాలు పన్నే అవకాశాలు ఉండొచ్చు? వ్యూ ఏముంటుందండి? ఇప్పుడు ఈ సంవత్సరం వాళ్ళు ఎలా అయినా టోర్నమెంట్ అవుట్ ఆఫ్ ది టోర్నమెంట్ అయిపోయినారు కనుక, యంగ్స్టర్స్ ను ఈ సంవత్సరం ఎవరైతే వాళ్ళు చక్కగా పర్ఫార్మ్ కనబరిచారో వాళ్ళని ఎలా గ్రూమ్ చేయాలి, ఎలా ట్రైన్ చేయాలి, ఎట్లా ఎంకరేజ్ చేయాలి అనేది వాళ్ళ నెక్స్ట్ మెయిన్ ఏముంటుంది. బికాస్ చూడండి, ఇప్పుడు ఆయుష్ మాత్రే అని ఒక యంగ్స్టర్ అండి, 17 year యంగ్స్టర్ ఫ్రమ్ ముంబై. ఎస్, ఈస్ ప్లేయింగ్ నౌ ఫర్ చెన్నై సూపర్ కింగ్స్. అండ్ అతనికి నేను అనుకుంటాను బ్రైట్ ఫ్యూచర్ ఉంటుంది. ఇప్పుడు చూడండి, ఐపీఎల్ ద్వారానే ఇప్పుడు ఉన్నటువంటి ఇండియన్ టీమ్ లో ఆడుతున్నటువంటి క్రికెటర్స్ అందరూ కూడా ఐపీఎల్ ద్వారా వచ్చిన వాళ్ళు చాలా మంది ఉన్నారు. అందులో మీరు యశస్వి జైస్వాల్ ను తీసుకోవచ్చు, శుభ్మన్ గిల్ ను తీసుకోవచ్చు, చాలా మందిని తీసుకోవచ్చు. సో మొహమ్మద్ సిరాజ్ అనుకోండి, ప్రసిద్ధ్ కృష్ణ అనుకోండి, వీళ్ళందరూ కూడా ఐపీఎల్ ద్వారానే ఇండియన్ టీమ్ లో ఛాన్సెస్ సంపాదించారు. ఋతురాజ్ గాయక్వాడ్ అయినా కానీ, పట్టిడర్ అయినా కానీ. బికాస్ ఐపీఎల్ అనేది మెయిన్ గా వాళ్ళకి ఒక ప్లాట్ఫామ్ లాగా అయిపోయింది ఇప్పుడు. అంటే ఇప్పుడు రియల్ గా చెప్పాలంటే రమ్య, ఫస్ట్ క్లాస్ క్రికెట్ మర్చిపోయినారు. ఇండియాలో రంజీ ట్రాఫీ జరుగుతూ ఉంటుంది ఎవ్రీ ఇయర్, దిలీప్ ట్రాఫీ జరుగుతూ ఉంటుంది, మిగతా సయ్యద్ ముస్తాక్ అలీ ట్రాఫీ జరుగుతుంది. బట్ వాటిని ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు అంతా కూడా ఐపీఎల్ ఎవరు రాణించారు, వాళ్ళకి ఎలా ఫ్యూచర్ ఉంటుంది అనే విషయం ఆలోచిస్తుంటారు. ఇప్పుడు 14 మ్యాచెస్ లో పర్ఫార్మెన్స్ ఎవరికి ఎలా ఉంది అదొకటే ఆలోచిస్తున్నారు. సో అందుకనే నేనేమనుకుంటానంటే, ఆ, ఇప్పుడు రాజస్థాన్ రాయల్స్ కూడా ఇప్పుడు నెక్స్ట్ ఇయర్ ట్రైన్ చేసుకోవడానికి ప్లేయర్స్ ను, చెన్నైకి నెక్స్ట్ ఇయర్ ట్రైన్ చేసుకోవడానికి ఒక మంచి అవకాశం. రాజస్థాన్ అఫ్ కోర్స్ ద లాస్ట్ ఆపర్చునిటీ ఫర్ దెమ్. ఈ రోజు తర్వాత వాళ్ళకి ఎందుకంటే మ్యాచ్ లేదు వాళ్ళకి.